ప్రీలాంచ్ మోసం కేసులో అరెస్ట్ అయిన జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ ను ఈడీ అధికారులు కోర్టుకు తరలించారు. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో 300 కోట్లు కాజేసి పరారైన శ్రీనివాస్ ను అధికారులు చెన్నైలో నిన్న అరెస్టు చేశారు. చెన్నై నుంచి శ్రీనివాస్ ను హైదరాబాద్ తరలించిన ఈడీ అధికారులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు. బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం నుంచి నేరుగా కోర్టుకు తీసుకువెళ్లారు. ఇక శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఫ్రీలాన్సింగ్ పేరుతో అమాయకులకు వచ్చుతో పెట్టిన జేఎంసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఫ్రీలాన్సింగ్ మోసం సంబంధించి కూడా ఈడీ కేసు నమోదు చేసిందో అప్పటి నుంచి కూడా ఇటు ఈడీ అధికారుల కళ్ళు కప్పి తిరుగుతున్న ఎండీ కాకర్ల శ్రీనివాస్ ని ఎట్టకేలకు చెన్నైలో ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. అందులో భాగంగా అతన్ని అక్కడి నుంచి ఇటు హైదరాబాద్ కి తరలించారు. ఈ రోజు ఉదయం బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో అతని నుంచి అక్కడి నుంచి కూడా ఆయనని కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతానికి ఉదయం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయికి సంబంధించి ఇప్పటి వరకు జయంతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కూడా అమాయకుల వద్ద నుంచి 300 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అతనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఇతడు కొనుగోలు చేశాడన్న సంబంధించిన వివరాలు కూడా సేకరించిన నేపథ్యం. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లో సాహితీ సంబంధించిన కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ఇటు ఈ ఫ్రీలాన్సింగ్ మోసాలకు సంబంధించి కూడా ఈడీ ఎదురవుతున్నట్టుగా చెప్పాల్సింది. అందులో భాగంగా చాలా ఏళ్ల నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఎటకేళ్లకు కంపెనీకి సంబంధించిన ఎండీ కాకర్ల శ్రీనివాస్ ఈడీ అధికారులకు చిక్కడంతో కూడా అందుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు అతనికి సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.